హాయ్ అండి. ఈరోజు హోమ్ మేడ్ పానీపూరి ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా పచ్చి బఠానీని తీసుకుని నైట్ అంతా సోక్ చేసుకోండి. సోక్ చేసిన దాన్ని కుక్కర్లో వేసుకుని ఆలు, పసుపు, తగినన్ని వాటర్ వేసుకుని 6 to 7 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకోండి. ఉడికిన దాన్ని ఒక బౌల్లో తీసుకుని బాగా మ్యాష్ చేసి పక్కన ఉంచుకోండి. తర్వాత ఒక బాండీ తీసి ఆయిల్ వేసుకుని కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి పింకిష్ కలర్ వచ్చే వరకు వేపుకోండి. ఆ వేగిన దాంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఏదైతే మ్యాష్ చేసుకున్నామో ఆ మిశ్రమం వేసుకుని ఇమ్లీ చట్నీ మనం తయారు చేసుకునే పానీ అదొక 3 గంటలు వేసుకుని పసుపు, ఉప్పు, కారం, జీరా పౌడర్, ధనియా పౌడర్, ఆమ్చూర్ పౌడర్, చాట్ మసాలా, మనకు తగినంత వాటర్, కన్సిస్టెన్సీకి కావాల్సినంత వాటర్ వేసి కలిపి లాస్ట్కి కొత్తిమీర వేసేసి సైడ్కి పెట్టుకోండి. ఇప్పుడు పానీ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా జార్లో 4 పచ్చిమిర్చి, 1 ఇంచ్ అల్లం, 3 వెల్లుల్లిపాయ రబ్బలు, 2 గుప్పెళ్ళు కొత్తిమీర, 1 గుప్పెడు పుదీనా, నానబెట్టిన చింతపండు, నల్లుప్పు, జీరా పౌడర్, ధనియా పౌడర్, ఆమ్చూర్ పౌడర్, చాట్ మసాలా వేసి బాగా మెత్తగా రుబ్బుకోండి. ఈ రుబ్బిన దాన్ని ఒక గిన్నెలో వేసుకుని మీకు ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ వేసుకుని ఒక నిమ్మ చెక్క పిండుకుని మీకు తగినంత ఉప్పు, కారం అన్నీ సరిపోయా లేదా ఒకసారి టేస్ట్ చేసి అది అయిపోయాక పక్కన పెట్టేసుకుందాం. తర్వాత మనకు కావాల్సిన ఇమ్లీ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. దానికి ముందుగానే మీరు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టి పక్కన ఉంచుకోండి. దాన్ని ఒక గిన్నెలో వేసి బాగా వాటర్ వచ్చే ఇప్పుడు నానబెట్టిన చింతపండుని వాటర్లో వేసుకుని ఒక గిన్నెలో పిసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక చిన్న బాండీలో ఆయిల్ వేసి జీరా ఇంకా ఇంగువ వేసి అది చిటపటలు ఆడేంత వరకు ఉంచుకొని ఇప్పుడు ఏదైతే పిసుకు పెట్టుకునే చింతపండు వాటర్ ఉందో అందులో ఈ మిశ్రమాన్ని వేసి మీకు ఎంత స్వీట్ కావాలంటే అంత తగినంత బెల్లము, సాల్ట్, కొంచెం కారం, జీరా పౌడర్, లైట్గా నల్లుప్పు, కొంచెం పసుపు ఇవన్నీ వేసి బాగా చిక్కటి మిశ్రమం అయ్యే వరకు ఇది ఉడకనివ్వండి. ఇది ఉడికినాక పక్కన పెట్టుకోండి. మీకు ఇమ్లీ చట్నీ అన్నది రెడీ అయిపోతుంది. మీరేంటంటే ఇది మధ్యలో ఉడుకుతున్నప్పుడే మీకు ఉప్పు, కారం అన్నది సరిపోయిందా లేదా అన్నది ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఉప్పు, స్వీట్నెస్ మీకు ఎంత కావాలి అంత సరిపోయిందా లేదా అన్నది చూసుకుని అది చిక్కగా అయ్యాక దింపుకోండి. ఇప్పుడు పూరీ చేయడానికి నేను రెడీమేడ్ పూరీ తీసుకున్నానండి. మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతాయి. బాండి పెట్టి ఆయిల్ పెట్టి ఇవి నార్మల్ వడియాలు వేయించినట్టు వేయించుకోవడమే. తర్వాత నేను దహిపూరికి స్వీట్ దానికి ఏం లేదండి, పెరుగు తీసుకుని బాగా చిలక్కొట్టుకోండి. అందులో ఒక 3 టీ స్పూన్స్ వరకు సాల్ట్, 3 టీ స్పూన్స్ షుగర్, చిటికెడు సాల్ట్, కొంచెం జీరా పౌడర్ వేసుకుని బాగా చిలక్కొట్టుకుని పక్కన పెట్టుకోండి.